బ్రేకింగ్ న్యూస్ కర్రెగుట్టల్లో సాయుధ బలగాలు మావోయిస్టుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు గుర్తించాయి. మృతుల్లో ఒకరు మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. ఇంకా ఘటనా స్థలంలో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే భూగర్భ బంకర్ల నుంచి మావోయిస్టులు బయటకొస్తున్నారని బలగాలు భావిస్తున్నాయి. దీంతో మరిన్ని బలగాలను అధికారులు కర్రెగుట్టకు తరలిస్తున్నారు. అయితే ఆపరేషన్ గురించి, ఎన్కౌంటర్స్ గురించి ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కర్రెగుట్టలో జరిగిన ఎన్కౌంటర్ గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లుగా అయితే తెలుస్తుంది. మరి దీనిపైన ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఎందుకు చేయడం లేదు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దాదాపు ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలు బచావ్ దాదాపుగా 21 తేదీ నుంచి మొదలు పెట్టారు. ఇప్పటికి 15 రోజులు పూర్తయి. అయితే ఈ 14 రోజుల పాటుగా కూడా ఎక్కడ మావోయిస్టుల ఆనవాళ్లు లభించలేదు. ఫైరింగ్ చేస్తూనే సాయుధ బలగాలు కర్రెగుట్టలోకి వెళ్ళిపోయాయి. కానీ నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతం లోపల ఐఈడి బాంబులు పేలడం, ప్రెజర్ మైన్స్ పై మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ మైన్స్ పై కాలు వేసి జవాన్లు గాయపడ్డ తర్వాత ఆ ప్రాంతంలో మావోయిస్టులు ఉంటారని భావిస్తున్న తరుణంలోనే ఎదురు కాల్పులు కూడా జరిగాయి. దీంతో ఫైరింగ్ మొదలు కావడంతో బలగాలు కూడా అంతే ధీటుగా స్పందించాయి. ఈ కాల్పుల లోపల దాదాపు 8 గంటల నుంచి 9 గంటల రాత్రి వరకు కూడా ఈ కాల్పులు జరిగాయి. నిన్న సాయంత్రం వరకు ఆ కాల్పులు జరిగిన ప్రదేశం లోపల ఇద్దరు డెడ్ బాడీస్ ను గుర్తించారు. అందులో ఒక మహిళా మావోయిస్ట్ డెడ్ బాడీ కూడా గుర్తించి ఆ బాడీస్ అన్నింటిని కూడా ఛత్తీస్గఢ్ కేంద్రంగా ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి అటువైపే బాడీస్ కూడా తీసుకెళ్లారు. కానీ దీనికి సంబంధించి ఆ ఐజీ బస్తర్ ఐజీ కావచ్చు, ఆ ఛత్తీస్గఢ్ అధికారులు కూడా ఎటువంటి అధికారిక ధృవీకరణ చేయట్లేదు. అయితే భారీ స్థాయి లోపల దళాలకు చేరువలో ఉన్నామనేటువంటి సాయుధ బలగాలు భావిస్తున్న నేపథ్యం లోపల ఇక నిన్నటి రాత్రి నుంచి భారీ స్థాయి లోపల సాయుధ బలగాల బెటాలియన్లను కూడా కర్రెగుట్ల ప్రాంతం ఏదైతే నిన్న ఎదురుకాల్పులు జరిగిన ఘటనా స్థలం ఉందో ఆ ఘటనా స్థలానికి భారీగా మనం ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి సాయుధ బలగాలన్నీ కూడా అటువైపు మోహరిస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో మొత్తానికి ఆ మావోయిస్టులు బంకర్లలో ఇన్ని రోజులు దాచుకుని ఉంటారు, త్వరితగానే బయటకు వస్తారని భావిస్తున్న సాయుధ బలగాలకు నిన్న ప్రెజర్ మైన్స్ పేలడము, ఆ తర్వాత అడవుల్లోంచి కాల్పులు రావడంతో పూర్తిగా అదే ప్రాంతంలో వాళ్ళు తిష్ట వేశారనేది కూడా ప్రస్తుతము సాయుధ బలగాలు కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఇప్పుడు హోరాహోరీ పోరు తప్పదనే కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అక్కడి నుంచి పూర్తిగా కమ్యూనికేషన్, బాహ్య ప్రపంచానికి ఎటువంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో అసలు అడవిలో ఏం జరుగుతుంది అనేది కూడా ప్రస్తుతం కొన్ని ఊహాగానాలు మాత్రం వెలువడుతున్నాయి. కానీ దాదాపు 7 నుంచి 8 గంటలు నాన్ స్టాప్ ఫైరింగ్ జరిగిందంటే మాత్రం భారీ స్థాయి లోపల అటు మావోయిస్టులకు, ఓవైపు సాయుధ బలగాలకు కూడా భారీ ఎదురు దెబ్బ తగులొచ్చని కూడా భావిస్తున్నారు. ఏదేమైనా కూడా దీనిపై అధికారికంగా ప్రకటన వస్తేనే ఎన్కౌంటర్ లోపల ఎంతమంది వచ్చిందని కూడా తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ రోజు నుంచి వెంకటపురంలో ఏర్పాటు చేసుకున్నటువంటి తాత్కాలిక ఆర్మీ హెలిప్యాడ్ నుంచి భారీ స్థాయి లోపల మందుగుండు సామాగ్రిని భారీగా అటు బెటాలియన్, కోబ్రా బెటాలియన్స్ కూడా అధికారులు తరలిస్తున్న దాన్ని బట్టి చూస్తే అక్కడ ఇంకా ఫైరింగ్ కూడా కొనసాగుతున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు దాదాపు 12,000 మందికి పైగా కర్రెగుట్టల చుట్టుముట్టి ఫైరింగ్ చేస్తున్న పరిస్థితి. ఇంకా బలగాలను తరలిస్తున్నారంటే భారీ స్థాయిలో దళాల ఆచూకు కూడా మావోయిస్టులు ఉన్నటువంటి ఆచూకిని సాయుధ బలగాలు కనిపెట్టారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఫైరింగ్ పూర్తయితేనే బయటతో కమ్యూనికేషన్ వస్తేనే తప్ప ఎన్కౌంటర్ సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఇప్పటి వరకు దాదాపు 17 కుగ్రామాలు, కర్రెగుట్టల శివారు లోపల ఉన్నటువంటి కుగ్రామాలన్నింటినీ కూడా మావోయిస్టులు సహకరిస్తున్న నేపథ్యంతో వాళ్ళందరినీ కూడా దిగ్బంధం చేశారు. సాయుధ బలగాలు వాళ్ళని బయటికి రావడం కానీ, అక్కడి నుంచి కమ్యూనికేట్ చేయడం కానీ, ఎటువంటి కమ్యూనికేషన్ అన్నా కూడా కట్ చేసిన నేపథ్యం లోపల అసలు ఏం జరుగుతుంది, నిజంగా అందులో మావోయిస్టులే హతమారుస్తున్నారా లేకపోతే అక్కడున్నటువంటి సానుభూతి పరులపై దాడి చేస్తున్నారా సాయుధ బలాలు ఒక చర్చ కూడా, విమర్శలు కూడా వస్తున్న నేపథ్యం లోపల అసలు ఈ ఫైరింగ్ సంబంధించి, ఎన్కౌంటర్ ముద్దులకు సంబంధించి ఛత్తీస్గఢ్ పోలీసులు మరికొద్దిసేపట్లోనే అధికారిక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వేణు.